వ్యక్తికి అప్పచెప్పారు. లైక్ ఇదివరకు ప్రశాంత్ కిషోర్ టైప్లోనే ఏదో ఒక వ్యక్తికి అప్పచెప్పారు మానిటరింగ్. అంటే పార్టీ ఇంటర్నల్ ప్లస్ ఇది కలిపి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడి అక్కడ కమిటీలు వేస్తున్నారు. బూత్ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు. మేబీ ఒక 5 అయితే కొన్ని చోట్లన ఈజీగా జరుగుతుంది, కొన్ని చోట్లన డ్రాగ్ జరుగుతుంది. అంటే నాయకులు ధైర్యంగా ఉన్నటువంటి చోట్లను వేగంగా పని జరుగుతుంది, నాయకులు ధైర్యంగా లేనటువంటి చోట్లను సాగదీస్తున్నారు వాళ్ళు. ఇదంతా మేబీ ఒక 2-3 నెలల్లో పూర్తయిపోవచ్చు సంస్థాగత నిర్మాణం. గ్రామ స్థాయి ఏంటి, మండల స్థాయి ఏంటి. అయితే ఇక్కడే చిన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇది ప్రస్తుతం ఒక అపాయింటెడ్ కమిటీ లాగా ఉంటుంది. సాధారణంగా ఏ పార్టీ అయినా అపాయింటే చేస్తుంది. అయితే ఎమ్మెల్యే చెప్పినోళ్లే నాయకులుగా అనే కాన్సెప్ట్ నడుస్తుంది. తెలుగుదేశం ఏం చేస్తుందంటే అక్కడ లోకల్గా నగర కమిటీలకి వాళ్ళకి అప్పచెప్పేస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు ఉంటారు, ప్లస్ అపోజిషన్ చెప్పిన వాళ్ళు ఉంటారు. అందులో టోటల్గా అక్కడ 2-3 రకాలైనటువంటి వాళ్ళ ద్వారా తీసుకుంటారు. ఇక్కడ జగన్ ఇంతకుముందు చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్నాడు. ఆ విషయంలో ఏంటది, ఒకళ్ళకే అప్పచెప్పడం ద్వారా అంటే ఈ ఎమ్మెల్యేనే అడిగి లిస్ట్ తీసుకుంటే, ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ని అడిగి లిస్ట్ తీసుకుంటే వాళ్ళు ఆళ్ళ మనుషులే పెట్టుకుంటారు. వాళ్ళు అవతలకి వెళ్ళిపోయినప్పుడు పార్టీ చంకనాకిపోతుంది కదా, ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. అంటే ఇది రిస్క్ తీసుకొని రాజకీయం, తెలుగుదేశం రిస్క్ తీసుకునే రాజకీయం చేస్తుంది, వైసీపీ నాన్ రిస్క్ పాలిటిక్స్ చేస్తుంది.